ఆయన లిఫ్ట్లో వస్తుంటాడు, ఆమెనేమో స్టెప్స్ ద్వారా దిగుతుంటుంది. సరే మరి లిఫ్ట్ ఫుల్ ఉందా అనుకుంటే లిఫ్ట్ ఏం ఫుల్ లేదు. ఇప్పుడు కేసీఆర్ కూతురు ఆమె. ఇంతకాలం ఇప్పుడు ఆ కేసీఆర్ని ఎట్లా చూస్తారో కేసీఆర్ కూతుర్ని కూడా మిగతా వాళ్ళు అట్లే చూస్తారు కదా, ఇంతకాలం అట్లే చూసారు కదా. మరి ఇప్పుడు ఎందుకు డిఫరెంట్గా చూసారు? ఆమె ఎందుకు స్టెప్స్ గుండా దిగింది, ఆయన ఎందుకు దాంట్లో వచ్చిండు? సరే అది కూడా వదిలేదు. ఇంకో ఆమె స్టెప్స్ దిగుతున్నది, ఆయన లిఫ్ట్లో వచ్చినా ఇక్కడ ఆగింది. ఎంతమంది ఉన్నారు లిఫ్ట్లో? సంతోష్ రావు ఆయన తప్ప ఎవ్వరు లేరు. సంతోష్ రావు ఉన్నాడు లిఫ్ట్లో, కేసీఆర్ ఉన్నాడు, ఇద్దరు తప్పే వాళ్ళు, వీళ్ళు మాత్రం స్టెప్స్ నుంచి వచ్చారు. అల్లుడు బిడ్డే కదా, మరి ఎందుకు లిఫ్ట్ ఎక్కలే? ఇదొకటి. దాని తర్వాత అక్కడ ఆయన దట్టి కట్టించుకొని బయలుదేరేటప్పుడు బేసిక్గా ఎప్పుడు కవిత కేసీఆర్ పక్కనే ఉండాలి. ఆయనతో పాటే అవసరమైతే ఎమ్మెల్యేలు అరే మేడం వచ్చిందని చెప్పి మేడం రండి అని చెప్పాలి. కానీ అసలు ఆమెను పట్టించుకునేటోళ్ళే లేరాడ. ఇగో ఆమె వెనకాలనే ఉన్నది, ఆమె వెనకాలనే దోసేసారు, వీళ్ళు నడుచుకుంటూ ముందుకు వచ్చేసారు. ఎక్కడైనా కనిపిస్తుంది ఆమె వెనకాలనే ఉండిపోయింది. ఆయన ఇగో హర్ట్ అయింది. సో నన్నే రోడ్డు మీద పడేస్తామని ఆయన చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఇక అది కామన్గా వచ్చి ఉండేదే కదా.